మీరు సపోజ్ బండి మీద రోడ్ పైన పోతున్నారు. రోడ్ మీద బండి మీద పోయేటప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోయి మీరు ఆగిర్రు. వెనకాల నుంచి సడన్‌గా ఏదో కారొచ్చి మీ బండికి రాసుకుంటూ పోయింది ఇట్లా. అప్పుడు సడన్‌గా నువ్వు రియాక్ట్ అయితావు. ఓరి నీ అబ్బా! చూసుకోకుండా అట్లా ఎందుకు పోతున్నావు అని చాలా కోపంగా, చాలా సీరియస్‌గా రియాక్ట్ అయితారు. అప్పుడు రియాక్ట్ అయినప్పుడు వాడు వెనకాల నుంచి అద్దంలో వాడు వెనకాలకి చూస్తాడు. వీడెంత ఇంత రియాక్ట్ అవుతున్నాడు అని. మన కోపాన్ని చూసి వాడు కారు దిగి మన దగ్గరికి కోపంతోని ఇట్లా వస్తాడు. అంటే ఎందుకు అట్లా గట్టి గట్టిగా అరుస్తున్నావు? అంత రుబాబేంది నీది అన్నట్టు వస్తాడు. దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కూడా అనుకుంటావు అంటే వాడిదే తప్పు కదా! వాడిది తప్పున్నప్పుడు వాడిదే తప్పుంది మొత్తం అని నీకు కూడా తెలుసు. అప్పుడు వాడి మీద చాలా సీరియస్ అవుతావు. ఎందుకంటే వాడిదే తప్పుంది కాబట్టి నీకు కూడా వాడిదే తప్పుంది ఫుల్ అని నీకు కూడా మస్తు కోపం వచ్చి మళ్ళీ వీడు ఇంత రుబాబు చూపిస్తున్నాడని నీకు కోపం వచ్చి వాడి మీద ఫుల్ సీరియస్ అవుతావు. అట్లా కోపంలో అట్లనే వాడు మాటలో మాట పెరిగి నువ్వు వాడిని తోసేస్తే వాడు పోయి ఏదో రాయి మీద పడి అంటే ఆన్ ది స్పాట్ డెడ్ అయిపోతాడు. అంటే చనిపోతాడు. ఇలా చనిపోయినప్పుడు ఇప్పుడు ఈ కొట్లాడే ప్రాసెస్‌లో గూడా నీ పక్కనుండే జనాలు గూడా ఏమంటారు అంటే మొత్తం ఈ సీన్‌ని మొత్తం చూసిన వాళ్ళైతే అంటారు, నీదే కరెక్ట్ ఉంది గాబట్టి ఇట్లా చూసుకోకుండా ఆయననే పోయిండు. మొత్తం ఆయనదే తప్పు అన్నట్టు పోర్ట్రే జేసి అప్పుడు నీతోని మాట్లాడేసరికి నీకు గూడా అంత కోపమంతా వచ్చి వాడిని తోసేస్తావు. అట్లా మొత్తం నీదే కరెక్ట్ అని అనుకోని వాడి మీద కోప్పడి నువ్వు వాడిని తోసేసినావు. తర్వాత ఇదంతా తోసేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత వాడి మీద కోపం వచ్చి వాడు తోసేసిన తర్వాత వాడు చనిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఈ పక్కనుండే జనాలందరూ సైడ్ అయిపోతారు. అంటే వాళ్ళకి గూడా ఏదో చిన్నగా గీత గీసిపోతే ఇంత చిన్నదానికి ఈయన దొబ్బేసిండు చనిపోయిండని. అప్పుడు తప్పు నీ సైడ్ అయిపోతది మొత్తం. అంటే నువ్వు దానికంటే పెద్ద తప్పు చేసినావు కాబట్టి తప్పు మొత్తం నీ సైడ్ అయిపోతది. అప్పుడు నీకే అనిపిస్తది. అరే! నేను ఇంత చిన్నదానికి ఇంత పెద్ద రియాక్ట్ అయినా అసలు ఆ ఒక్క విషయంలో ఆ ఒక్క సెకండ్ నేను ఇంత కోపంగా రియాక్ట్ అవ్వకుండా వాడు వెనకాలకి ఇలా చూసినప్పుడే ఏదో నవ్వి సరేలే ఏదో కొంచెం మనీ అయితే ఖర్చవుతుండే అని అనుకునింటే సరిపోతుండేలే అని అనుకున్నప్పుడు నీకు అనిపిస్తది. అనవసరంగా ఇంత సీరియస్‌గా ఇంత కోపం తెచ్చుకున్నానే అని నీకు మనశ్శాంతి లేకుండా పోతది. ఇప్పుడు నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు గూడా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, మీ పేరెంట్స్ గానీ, మీ సిబ్లింగ్స్ గానీ వీళ్ళందరూ గురించి ఆలోచిస్తావు. అప్పుడు ఆలోచిస్తావు. అరే! ఇప్పుడు నేను జైలుకెళ్ళి ఇలా చనిపోయినందుకు నేను ఇలా జైలుకెళ్ళి మళ్ళీ నా ఫ్యామిలీ మొత్తం ఏమైపోతది? జైలుకెళ్తే పరువు పోతది. ఫ్యామిలీ మొత్తం ఏమైపోతది? అని ఇప్పుడు ఆలోచిస్తావు. ఆ ముందు చూపేదో నువ్వు కొట్లాడే సమయంలోనే ఆలోచించినుంటే అసలు నువ్వు వాడినంత తోపు తోయకుంటుండే. అందుకే మనం ఏ పని చేసేటప్పుడైనా అంటే ముందు చూపుగా మొత్తం నువ్వు ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్ వరకు ఆలోచించి డిసిషన్ తీసుకుంటే అప్పుడు నీకు చాలా బెనిఫిట్ అవుతది. అంటే నువ్వేదైనా పని చేసేటప్పుడు గూడా ఈ పని చేస్తే నీకు ఏం బెనిఫిట్ వస్తది అని ఎక్కువ ఆలోచించినావంటే అప్పుడు నీకే అనిపిస్తది. అరే! ఇది చేయడం కరెక్టే. నువ్వు ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌గా ఆలోచించి ఈ అయితే ఏమైతది అని ఆలోచించినప్పుడు అప్పుడు నీకే అనిపిస్తది. ఈ పని చెయ్యొచ్చు. ఇది మంచిది చేస్తే అని. అందుకే నువ్వు కోపంలో గానీ, దేంట్లో గానీ డిసిషన్స్ త్వరగా తీసుకోవద్దు అని అంటారు జనాలు. నువ్వు అలా తోపు తోసినంక నీకు ఫస్ట్ రైజ్ అయ్యే పాయింట్ అనవసరంగా సీరియస్ అయ్యానే అని బాధ ఒకటి కలుగుతది. ఇంకోటి నిన్ను నమ్ముకున్న నీ ఫ్యామిలీకి ఎంతో బాధగా చేసినట్టు అవుతది. అందుకే ఏం థింక్ చేయాలనుకున్నా గానీ, ఏ ప్రాసెస్‌లో ఎళ్ళాలనుకున్నా గానీ ఫస్ట్ ఒక సెకండ్ ఆలోచించి చేస్తే చాలా బెటర్. అదేదో నువ్వు కోపంగా మాట్లాడకుండా ఒకవేళ నువ్వు ఇలా రియాక్ట్ అయ్యుంటే ఎట్లుంటదో ఆలోచించు. అంటే వాడు అద్దంలో చూసినప్పుడే నువ్వు నవ్వుకుంటూ మాట్లాడి నవ్వుకుంటూ ఆయన సైడ్ చూసి అంటే కోపంగా చూసినా గానీ ఆయన దిగొచ్చినప్పుడు నువ్వు
ఏమని మాట్లాడాలంటే, "అన్నా నా సిట్యుయేషన్ ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది. ఈ బండి ఖర్చుకి 10,000 అన్నా అయితది. ఎంత లేదు లేదు అనుకున్నా. 10,000 ఖర్చవుతది. ఆ 10,000 సంపాదించడానికి గూడా మేము చాలా కష్టపడుతున్నాం. ఆ కష్టాన్ని నువ్వు వివరంగా ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆయన అనుకుంటాడు. అంటే ఆయన మనసుకి అనుకుంటాడు. నేను ఇంత సీరియస్‌గా మాట్లాడుతుంటే ఈయన ఇంత కూల్‌గా మాట్లాడుతున్నాడు. ఆయన బయటికి అనకున్నా గానీ ఆయనకైతే తెలుస్తది. అంటే ఇంత మంచి క్యారెక్టరు. అసలు ఏం క్యారెక్టర్ నేను ఇంత సీరియస్‌గా అన్నా గానీ ఆయన ఇంత మంచిగా రియాక్ట్ అవుతున్నాడు. అంటే ఎంత గొప్ప క్యారెక్టరు అని ఆయనకే అనిపిస్తది. అలాంటప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ ఆయన లైఫ్ లాంగ్ గుర్తుంటది. అంటే నువ్వు ఇంత మంచిగా రియాక్ట్ అవుతే, నేను ఇంత రియాక్ట్ అయినా గానీ, ఇంత కోపంగా రియాక్ట్ అయినా గానీ, ఆయన ఇంత కూల్‌గా రియాక్ట్ అయ్యిండే అని ఆయనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. అట్లా నువ్వు నీ కష్టాన్ని ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆయన 10,000 కాకపోయినా ఒక 5,000 అన్నా ఇచ్చైతే పోతాడు. 5,000 కాకపోయినా రూ. 2,500 ఇచ్చిపోతాడు. మిగతా 7,500 నువ్వు ఖర్చు పెట్టుకొని నువ్వు చేపించుకుంటే సరిపోతది. ఏముంది భయ్యా ఒక ట్రిప్ కాదనుకుంటే ఆ 7,500 పోతది. కానీ నువ్వు కష్టాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి అదే ఈ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి పోయినప్పుడు అంటే ఆయన చనిపోయిన తర్వాత జైలుకెళ్ళడం కంటే ఈ ఖర్చనేది చాలా చిన్నది గదా! అప్పుడు నీ ఫ్యామిలీ, నీ గురించి గూడా నువ్వు చాలా సేఫ్‌గా ఉంటావు. నీకు నువ్వు చాలా సేఫ్‌గా ఉంటావు. అందుకే ఏదైనా గానీ ఎక్స్‌ట్రీమ్స్ లెవెల్ ఆలోచించి నువ్వేదైనా పని చేసేటప్పుడు ఇది ఎంత బెనిఫిట్ అవుతది నీకు అని ఆలోచించి నువ్వు డెసిషన్స్ తీసుకుంటే చాలా బెటర్‌గా ఉంటది.